గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇదంతా బిజినెస్ అండి. కంప్లీట్ ఓటీటీ వాళ్ళ బిజినెస్. ఇప్పుడు నేను ఒక సినిమా తీశాను, నాకు థియేటర్కి జనం వస్తారో రారో తెలియదు, నా సినిమా థియేటర్లో ఉంచుతారో లేదో తెలియదు. నాకు ఓటీటీ వాళ్ళు బెటర్ ఆఫర్ ఇస్తారు. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నా రికవరీ కోసం నేను అది చూస్ చేసుకుంటాను కదా. సో చిన్న సినిమాలన్నీ అట్లా చూస్ చేసుకుంటున్నారు. ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది అని ఆలోచిస్తున్నారు. బట్ మనసులో వి ఆల్ వాంట్ జనాలు థియేటర్కి వచ్చి బిగ్ స్క్రీన్ మీద చూడాలనే కదా ప్రతి యాక్టర్కి కోరిక. సో అది అది ఎట్లా ఇప్పుడు వర్కౌట్ చేసి చిన్న సినిమాలు కూడా థియేటర్లో ఎట్లా సస్టైన్ చేయగలం అనే దాని మీద ఏదో పాలసీస్ వస్తే బాగుంటది. ఇప్పుడు కర్ణాటకలో మొన్న రూల్ పెట్టారు, టికెట్ కాంట్ బి మోర్ దెన్ 200 మల్టీప్లెక్స్ కానీ సింగిల్ స్క్రీన్స్ కానీ. సో అట్లాంటి రూల్స్ మన 2 రాష్ట్రాల్లో కూడా పెడితే బాగుంటది. వై కాంట్ వి డూ ఇట్? సరే కొన్ని పెద్ద మూవీస్ హై బడ్జెట్ ఉంటే వాటికి చేసుకోండి, బట్ ఈ మధ్యన నార్మల్ కమర్షియల్ సినిమాలు కూడా పెంచేస్తున్నారు. బట్ యాక్చువల్లీ టికెట్ రేట్ ఈస్ నాట్ దట్ అంత ప్రాబ్లం ఏం కాదు. పాప్కార్న్, కూల్ డ్రింక్స్ కంపేరింగ్ టు అదర్ బాంబే లాంటి స్టేట్స్ కి మన థియేటర్స్ రేట్స్ ఆర్ వెరీ గుడ్. బట్ ఇదే మల్టీప్లెక్స్ లో ఉన్న పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్స్ రేట్స్ కొంచెం రెగ్యులేషన్ చేసుకొని చిన్న సినిమా ప్రొడ్యూసర్లకి థియేటర్ నుంచి ఏదన్నా ఆదాయం వచ్చేటట్టు ఏదన్నా ప్లాన్ చేస్తే, అది మీరు రెంట్లో వేసుకోండి, షేర్లు వేసుకోండి, ఏదైనా వేసుకోండి, కొంచెం అన్నా ఏదన్నా రిటర్న్ వస్తే ధైర్యంగా ఓటీటీని లేట్ చేసి థియేటర్లోనే వేసుకుంటాం సినిమా. కరెక్ట్. ఒకసారి 90s వెంకట్ దగ్గరికి వెళ్తే 90s వెంకట్కి ఇప్పుడున్న వెంకట్కి ఏంటండి డిఫరెన్స్? మేజర్ డిఫరెన్స్ ఏంటి? మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. మేబీ అప్పుడు కొంచెం అన్ని నేను చేసిన లవ్ స్టోరీస్ ఎక్కువ ఉన్నాయి, వాట్ ఎవర్, మల్టీ స్టార్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మాస్ యాంగిల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, కమర్షియల్ సినిమా టోటలీ. అలాగే నెగిటివ్ రోల్ చేస్తున్నా, విలన్ గా రోల్ చేస్తున్నా. సో లెట్స్ సీ. యాక్చువల్లీ ఇప్పుడు రోజులు చూస్తున్నారు కదా మీరు, యాంటాగనిస్ట్ ఉన్న డిమాండ్ ఒక రేంజ్ లో ఉంది, ప్రోటాగనిస్ట్ ని డామినేట్ చేసే విధంగా ఉంది. అవునవును. ఇప్పుడు కమల్ హాసన్ గారు, విజయ్ సేతుపతి ఇయర్స్ బ్యాక్ ఈ ట్రెండ్ లేదు, బట్ ఇప్పుడు మొత్తం అందరూ రెడీ టు ఎక్స్పెరిమెంట్ అన్నట్టు ఎవ్రీబడి ఈజ్ ఓపెన్. సో ఈవెన్ యాంటాగనిస్ట్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే అంతలా సినిమాకి బజ్ వస్తుంది. ప్రాబ్లం అగైన్ అదే వచ్చింది. మన హీరో బేస్డ్ మూవీస్ వెరీ రేర్లీ డూ యూ హ్యావ్ ఒక పవర్ఫుల్ విలన్. పోటాపోటీలో ఉండే రోల్స్ వెరీ రేర్ గా వస్తాయి. సో అట్లాంటి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ మధ్యన ఈ పాన్ ఇండియా ఇది దృష్టిలో పెట్టుకొని బాంబే నుంచి తెచ్చేసుకుంటున్నారు ఎవరో ఒకరిని. మేబీ ఐ డోంట్ నో. ఇక్కడ చాలా మంది ఇప్పుడు మాతో పాటు వచ్చిన వాళ్ళు దాదాపు ఒక 10 మంది టాప్ హీరోలు, అంటే ఆ టైంలో హిట్లు ఇచ్చిన వాళ్ళు లేరు అసలు ఇండస్ట్రీలో. వాళ్ళని పిలిచి అడగండి ఎందుకు లేరు మీరు అని, వాళ్ళు చెప్తారు. మీరు ఎంతసేపు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లే మాట్లాడుకున్నారు కదా, థియేటర్కి జనం రావట్లేదు, ఓటీ. అప్పుడు ఏం జరిగింది? ఆ ట్రాన్సిషన్ ఏంటి? సింగిల్ స్క్రీన్స్ ఉన్నప్పుడు ఎందుకు బాగుంది? మల్టీప్లెక్స్లో వచ్చిన తర్వాత 20 years ఎవరైతే సక్సెస్లో ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయినాయి, రెమ్యునరేషన్లు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయినాయి, అంత బాగుంది వాళ్ళకి, ఓకే. కానీ చాలా మంది హీరోలు లేరు ఇండస్ట్రీలో. ఎందుకు లేరు? ట్రేడ్లో ఏం ప్రాబ్లం అయింది? ఎవరు చెక్ చేయాల? 20 years నుంచి ఎవరు చెక్ చేయాల? ఓటీటీ వచ్చి ఇప్పుడు పీకల మీదకి వచ్చేసరికి కంగారు పడుతుంది. కరెక్ట్. సో ఇప్పుడు మీ గురించి అడుగుతున్నాను బేసికల్లీ. ఇప్పుడు మీరు మీ కెరియర్ ని మొత్తం రీఅనలైజ్ చేసుకుని ఉంటారు, రీఅనలైజ్ ఏం లేదు, చెప్తున్నాను కదా. ఇదివరకు మాకు సినిమా ప్రొడ్యూస్ చేస్తే శాటిలైట్ తప్ప వేరే రెవెన్యూ థియేటర్ల నుంచి వచ్చిద్దో రాదో గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆ సినిమా చిన్న సినిమాకి అంత పబ్లిసిటీ పెట్టలేం, అంత బడ్జెట్ పెట్టలేం. సో బై ద టైం నన్ను ఇష్టపడే ఆడియన్స్కి తెలిసి వాడికి థియేటర్కి వచ్చే వరకు సినిమా ఉండదు స్క్రీన్లో. అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ అయినప్పుడు ఒక మంచి సూపర్ హిట్ తో స్టార్ట్ అయింది కెరియర్. స్టార్టింగ్ ఒక లీడ్ యాక్టర్, ఒక హీరో. దట్టు ఏంటంటే నేను విన్నది నాగార్జున గారిని అందరూ గ్రీక్ వీరుడు అంటారు, ఆయన కళ్ళల్లో పడ్డారంట కదా మీరు, ఒక హ్యాండ్సమ్ లాగా. అప్పుడు ఆ మోడల్ ఆ క్రెడిట్ మొత్తం వైవిఎస్ చౌదరి గారికి, డైరెక్టర్ గారికి, అండ్ అఫ్ కోర్స్ మా ఇద్దరికి బ్రేక్ ఇచ్చిన నాగార్జున గారికి. డెఫినెట్లీ
అంటే ఇది జనాలు చెప్పే మాట అప్పుడు ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ లాగా కొత్త వాళ్ళలో ఐ థింక్ ఐ వాజ్ ఒక అవుట్ సైడర్గా ఇండస్ట్రీకి సంబంధం లేకోకుండా బయట నుంచి వచ్చినోడు ఐ థింక్ ఆ టైంలో యంగ్స్టర్స్ మధ్యన నేనే అంటే బేసిక్లీ 98 to 2002 or 3 అప్పటి వరకు సింగిల్ స్క్రీన్స్ ఉన్నంత వరకు బాగానే ఒక సినిమా లేకపోయినా ఇంకో సినిమా అట్లా ఉన్నాయి. మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత గేమ్ మొత్తం మారిపోయింది. ఈవెన్ ఆ టైంలో మేము మాట్లాడుకున్నది ఏంటంటే ఐ మీన్ మీరు కొంచెం ఉన్న వాళ్ళందరిలో కంటే కొత్త స్టైల్ తీసుకొచ్చారు. ఆ ఇయర్ రింగ్స్ అప్పటికి చాలా ఫ్యాషన్ అది అప్పుడు ఎవరికి లేదు. దట్ ఏంటంటే అప్పుడు ఈ మీ మజిల్స్ కొంచెం ఇవి ఉండేవి, ఎక్కువ షోల్డర్స్ ఎక్కువ ఇవి ఉండేవి. ఈ కట్ చేస్తుంటే మంచి భలే ఉండేది. ఆ టీ షర్ట్స్ వేసేవారు ఇలాగా ఆనందంలో ఆ సాంగ్ లో కానీ. మీరు చూడడానికి లవర్ బాయ్, బట్ ఏంటంటే మజిల్స్ ఉండేవి మంచి. మేము అప్పుడే అనుకున్నాం ఏంటి కొంచెం అంటే పవర్ఫుల్ గా ఉండేవారు కదా, ఒక ఫైట్ కూడా ఉండేది కాదేంటి అని అనుకున్నాం. అండ్ సీతారామ కళ్యాణ్లో ఉంది, బట్ అది లవ్ స్టోరీ అవటం వల్ల ఆ ఫైట్స్ ఎక్కువ హైలైట్ అవ్వాల. సో ఆ లోట్ అంతా ఇప్పుడు తీరుస్తా. ఇప్పుడు హరుడ్లో 4 ఫైట్లు ఉన్నాయి, కొంచెం బ్యాక్ ఇంజరీ అవటం వల్ల కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు అన్నయ్య సినిమా గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ లెక్కేస్తే, అంటే మీరు హీరోగా ఎన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా అన్నయ్య పక్కన తమ్ముడి కింద యాక్ట్ చేయడం అనేది అది చాలా మందికి డ్రీమ్. పాసిబిలిటీ అవ్వదు. మీకు ఎర్లీ డేస్ లో అయ్యింది. నేను చిన్నప్పటి నుంచి బాంబేలో పెరిగా. సో నేను సమ్మర్ హాలిడేస్ కి అప్పుడు విజయవాడ వచ్చేవాడిని మా మామయ్య వాళ్ళ ఇంటికి. అట్లా వచ్చినప్పుడు అప్పుడు చిరంజీవి గారి సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయి ఆ టైంలో. సో నా టార్గెట్ నేను ఎత్తుక్కొని ఎక్కడెక్కడ అప్పుడు ఏసీ ఉన్నా ఏసీ లేకపోయినా వెళ్ళిపోయి చూసేవాడిని. సో ఆయన అంటే అభిమానం, ఒక వేరే లెవెల్ అభిమానం, ప్రేమ ఒక హీరోగా. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సీతారాముల కళ్యాణ్ హిట్ అయింది. ఆ తర్వాత నా అదృష్టం బాగుండి ఇట్లా అన్నయ్య సినిమాలో అవకాశం వచ్చింది. అండ్ షూటింగ్ చేస్తున్న టైంలో ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్సెస్, ఆయన యాజ్ అ హ్యూమన్ ఎంత మంచి వాళ్ళు అంటే అసలు ఎప్పుడు మేము కొత్త వాళ్ళం, నేను ఒక సూపర్ స్టార్ అని అసలు ఒక్క రోజు కూడా అట్లాంటిది ఏమీ ఫీలింగ్ కలగనివ్వకుండా ఎప్పుడు ఆయనతోనే ఉండేవాళ్ళం. టిఫిన్ ఆయనతోనే తినేవాళ్ళం, భోజనం ఆయనతో తినేవాళ్ళం, కూర్చొని. అంటే అసలు ఆ సినిమా కూడా అంత న్యాచురల్గా ఉంటుంది. నేను కానీ రవి కానీ అంటే వీ టు రియల్లీ లవ్ హిమ్ యాజ్ బ్రదర్. సో అప్పుడు అన్నయ్య సినిమా నుంచే మేము ఆయన అన్నయ్య అని పిలిచి అప్పటి నుంచే ఇంకా అందరూ ఇండస్ట్రీలో ఆయన అన్నయ్య అని స్టార్ట్ అయింది. సో ఐ మీన్ నా అదృష్టంగా భావిస్తాను నేను అది, ఆయనతో కలిసి సినిమా చేయడం అనేది. సో ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సో ఇప్పుడు మీ పెద్ద అన్నయ్యతో ఇప్పుడు చిన్న అన్నయ్యతో కూడా సినిమా షూట్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది, ర్యాపప్ అయిపోయింది. సో ఏంటి పెద్ద అన్నయ్యలో చిన్న అన్నయ్యలో చూసిన కామన్ క్వాలిటీ ఏంటండి? మీ పెద్ద అన్నయ్య కామన్ క్వాలిటీ బోత్ ఆర్ ప్రొఫెషనల్స్. వర్క్ అంటే ఫుల్లీ డెడికేటెడ్గా ఉంటారు. కామన్ క్వాలిటీ ఈజ్ దాట్. అండ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ ది కో యాక్టర్స్తో అందరితో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. బట్ చిరంజీవి గారు ఎక్కువ కొంచెం సోషల్గా ఉంటారు. ఆయన మేబీ ఆ సినిమాలో మా క్యారెక్టర్స్ అట్లా ఉన్నాయని మేము ఎక్కువ టైం ఆయనతో స్పెండ్ చేసాం. కళ్యాణ్ అన్న ఇప్పుడు ఎలక్షన్స్లో అండ్ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు. ఆయన చాలా బిజీ ఆయన డేట్ దొరకటమే డైరెక్టర్కి కష్టం. సో ఆయన షూటింగ్లో కూర్చొని మాతో కౌరులు చెప్పడానికి ఆయనకి అంత టైం ఉండదు. సో ఆయన వచ్చి ఆయన షార్ట్లు ఆయన వర్క్ ఫినిష్ చేసుకుంటమే గొప్ప. సో బట్ బోత్ ఆర్ వెరీ ప్రొఫెషనల్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఓజీలో ఒక సీన్లో ఆయన కాలర్ పట్టుకోవాలి. నేను డైరెక్టర్ అన్న సుజీత్కి, ఏంటి డిప్యూటీ సీఎం అయ్యా ఆయన ఇప్పుడు మీరు మాట్లాడిన నా మీద ఇట్లా అన్నయ్య వచ్చారు, ఇట్లా మీ కాల్ కమాన్ అన్నారు. ఆయన అస్సలు 1 సెకండ్ కూడా ఏం లేదు. అసలు నార్మల్ ఏ హీరో కూడా నార్మల్ హీరోనే ఒప్పుకోపోవచ్చు, ఆయన ఒక డిప్యూటీ సీఎం కూడా ఆయన అంత ప్రొఫెషనల్. సో డెఫినెట్లీ. అండ్ ఓజీ అంటే నేను ఎక్కువ చెప్పకూడదు ఓజీ గురించి, ఎందుకంటే వాళ్ళు రివీల్ చేయలేదు. బట్ గ్యాంగ్స్టర్ స్టోరీ, కళ్యాణ్ అన్న ఫ్యాన్స్కి ఇది ఒక ఫీస్ట్. 90s 70s ఆ బెల్ బాటమ్ కానీ, ఆయన లుక్ కానీ, ఆయన స్వాగ్ కానీ. ఇప్పుడు ఓజీ సినిమా ఇస్తున్న బూస్ట్ ఏంటి? ఓజీ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను. బట్
సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి 100 డేస్ ఫంక్షన్ చేసే 100 డేస్ పోస్టర్ పడినప్పటికీ యూత్ వరకు సినిమా చూశారు. అన్నయ్య సినిమా అనేది ఆల్మోస్ట్ తెలుగు ఆడియన్స్ అందరూ చూస్తారు. చిరంజీవి గారు ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ ఆయన ఆడియన్స్, ఆయన రేంజ్ వేరే కదా. అవును. సో నా ఫస్ట్ సినిమా చూడని వాళ్ళు కూడా అన్నయ్య సినిమా చూశారు. అండ్ ఆ సినిమాలో అంతా బ్రదర్స్, ఆ స్టోరీ అంతా ముత్యాల సుబ్బి గారు ఎక్సలెంట్ వర్క్ అది. సో డెఫినెట్లీ ఆడియన్స్, లార్జర్ ఆడియన్స్ ఇచ్చింది. సో యా గుర్తింపు. ఇదైతే ఇంకా చెప్పలేరు, బట్ ట్రెండ్ అవబోతున్నారు. ఆ కాలర్ పట్టుకున్నారు కదా, ట్రెండ్ అవబోతున్నారని అర్థమైంది మాకు. కళ్యాణాన్ని ఫ్యాన్స్ అందరికి ముందే చెప్పేసిన అది అన్నయ్య పర్మిషన్ తోనే చేసాం. యా యా